గతంలో ఆయన చెప్పి చేయకపోవడం చాలా ఉన్నా, కానీ చంద్రబాబు నాయుడు ఇన్ని అప్పులు కూరుకుపోయినటువంటి రాజధాని లేనటువంటి మన ప్రభుత్వాన్ని చక్కదిద్దుతూ ఇచ్చినటువంటి మాటల పెన్షన్ పెంచారు. అలాగే ఈరోజు అమ్మఒడి ఈరోజు కూడా దాన్ని జీవో కూడా అమలు చేయడం జరుగుతుంది. 1/1 ఈ సూపర్ 6 అనేది కంపల్సరీ అనేది తీసుకెళ్ళడం. బస్సు కూడా సార్ ఉచిత బస్సును కూడా మనకు అమలు చేయడానికి బాబు గారు వాళ్ళు కూడా దానికి సంబంధించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ యొక్క సూపర్ 6 కూడా అమలు జరుగుతుంది సార్. ఇంకొక విషయం కూడా ఈరోజు వైసీపీ ప్రభుత్వము ప్రతిపక్షం కూడా ఇవ్వకుండా 11 ఓట్లకే చేసినా కూడా కొంచెం కూడా ఈ యొక్క ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకుండా పోయింది. ఎందుకంటే అమరావతి రైతులను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి వారి యొక్క కట్టుకున్నటువంటి శారీస్ మీద కావచ్చు, వాళ్ళ యొక్క శరీరం మీద కూడా అనేకమైనటువంటి ఆకృతాలు మాట్లాడినటువంటి వైసీపీ ప్రభుత్వం ఈరోజు వాళ్ళని 11 ఓట్లకి పరిమితం చేసినా కూడా ఇంకా కూడా వాళ్ళకి బుద్ధి రాకుండా ఈరోజు సాక్షి టీవీలో కూర్చొని మహిళల్ని రైతుల్ని అసభ్యకరంగా మాట్లాడుతూ అనేక రకాలుగా చేస్తున్నారు. ఖచ్చితంగా మేము ఈరోజు చెప్తున్న వైసీపీ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ఆ 11 కూడా రాకుండా 0 వచ్చే పరిస్థితి కూడా వస్తుంది. ఈ చంద్రబాబు నాయుడు గారు చేపట్టినటువంటి ఈ యొక్క 1 సంవత్సరం, అలాగే దీనికి డబల్గా ఈ 4 సంవత్సరాలు కొండి దిగ్విజయంగా ఈ 5 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం విజయవంతంగా చేస్తుందని కూడా తెలియపరుస్తాం.